హాయ్ అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. మీకు మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అయితే ఈ సంవత్సరం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తొలి హిట్ అయితే మన శంకర్ వరప్రసాద్ గారు అయితే కొట్టేశారండి. పండగకు వస్తున్నాం అనే ఒక ట్యాగ్ లైన్తో మనందరినీ కూడా అలరించారు. అవుట్ అండ్ అవుట్ కామెడీతో, ఎక్కడా కూడా క్రింజ్ కామెడీ లేకుండా అనిల్ రావుపూడి గారు బాస్ని అయితే మాత్రం వెనక్కి తీసుకొచ్చి మన ముందు నుంచో పెట్టేశారు. ఎందుకంటే 90s కిడ్స్ కానీ 80s కిడ్స్ కానీ చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఒక విషయం, చిరంజీవి గారు బ్యాక్ వచ్చి తన పాత వింటేజ్ లుక్ చూపిస్తూ ఒక్క సినిమా చేస్తే చాలు అనుకున్నారండి. ఆ ఒక్క సినిమా ఈ మన శంకర్ వరప్రసాద్ గారు. ఎక్కడ గ్యాంగ్ లీడర్, ఎక్కడ రౌడీ అల్లుడు, ఎక్కడ గలాడా మొగుడు, ఎక్కడ మరణ మృదంగం, ఎక్కడ ఖైదీ, ఏ సీన్ చూసినా, ఎక్కడ ఎమిడెకు మూడు అనేది ఏ సీన్ చూసినా కూడా ఈ సినిమాలో కనిపిస్తుంది. కొండవీడు దొంగ కానీ లేకపోతే ఇంక చెప్పుకుంటూ పోతే ఒక హ్యాపీ మూమెంట్. ఎందుకంటే ఈ పండగ వాతావరణంలో ఎవరికి ఏం కావాలి అని కోరుకుంటే నాకు మాత్రం బాస్ నుంచి ఫుల్ మీల్స్ కావాలని కోరుకున్నా. ఆ బాస్ నాకు ఫుల్ మీల్స్ పెట్టేశాడు. ఈ 3 రోజులు కూడా పండగకి ఏమి వండుకోక్కర్లేదు. బాస్ ఇచ్చిన ఫుల్ మీల్స్తో హ్యాపీగా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అని నాకు అనిపించిందండి. అయితే మీరు ఎవరో కూడా ఈ సినిమా చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి ఫస్ట్ బాస్ సినిమా చూడండి. ఎందుకంటే మీకు ఫుల్ మీల్స్ కాదు, మీకు ఈ సంక్రాంతికి కొత్త అల్లుడు వస్తే మీరు ఎలా ట్రీట్ చేస్తారో అలా ట్రీట్ చేసినట్టు ఉంటుంది థియేటర్లో మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా అయితే నెక్స్ట్ ఇంకో సినిమా గురించి కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే సెకండ్ హిట్ కొట్టింది అనగనగా ఒక రోజు. నవీన్ పులిశెట్టి బాస్ తర్వాత అంతే కామెడీతో సంక్రాంతికి ఇలాంటి సినిమాలు కావాలి, సంక్రాంతికి ఇలా ప్రేక్షకుల్ని కుటుంబ సభ్యుల్ని అలరించే సినిమాలు కావాలి అనే విధంగా రెండో హిట్ అయితే మన నవీన్ పులిశెట్టి గారు కొట్టేశారు. ఏదేమైనా కూడా అన్ని సినిమాలు బాగున్నా అన్ని సినిమాల్లోని హిట్ సినిమాలను మనం విడదీస్తాం కాబట్టి ఆ హిట్ సినిమాల్లో మన శంకర్ వరప్రసాద్ గారు అనగనగా ఒక రోజు అయితే, అనగనగా ఒక రాజు అయితే మాత్రం ఫుల్ మీల్స్ అయితే పెట్టేశారని హ్యాపీగా చెప్పాలనుకున్నానండి. అయితే మరి రాబోయే నెక్స్ట్ మన ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఏమి ఉండబోతున్నాయి, ఈ సంవత్సరం అంతా కూడా ఇండస్ట్రీ పచ్చగా ఉండాలనేసి ఈ సంవత్సరం సంక్రాంతితో ప్రారంభమైన ఈ పండగ వాతావరణం తెలుగు ఇండస్ట్రీ లాగే కొనసాగాలని కోరుకుంటూ సైన్ అవుట్ మీరు